వెంటనే ఆమెకు 25 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను కూడా ప్రకటించడం జరిగింది. మరి ఏవైనా పోలీస్ అధికారులు వారి యొక్క అత్యుత్సాహంతో జరిగినటువంటి ఈ చర్యలు ఏవైనా ఉంటే వెంటనే డిపార్ట్మెంట్ పరంగా యాక్షన్ తీసుకోవడం, మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుండి జరిగినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో చీరాలలో కిరణ్ ఘటనలో కానివ్వండి, అదేవిధంగా సీతానగరం సంఘటనలో శిరోముండనం కేసు విషయంలో కానివ్వండి, అదేవిధంగా మనకు శ్రీకాకుళం జిల్లాలో జరిగినటువంటి సంఘటనలో కానివ్వండి, వెంటనే డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకొని ఆ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఆ సంఘటనలకు బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశించడం జరిగింది, ఎవరైనా బడుగు బలహీన వర్గాల మీద ఇటువంటి అంటే అమానుషంగా వారిని మీద చర్యలు తీసుకునేటప్పుడు, అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఒక దళితుడిని కాలుతో తన్నాడని చెప్పి ఇంకొక యువకుడికి శిరోముండనం జరిగిందని చెప్పి వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేసి వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. మరి ఏదైతే ఈ ఘటన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి వచ్చిన వెంటనే వారు శాఖాపరమైనటువంటి ఆదేశాలు ఇవ్వడమే కాకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఎవరైతే మరి ఈ సంఘటనకు బాధ్యులైనటువంటి వారి మీద ఇప్పటికే కేసులు నమోదు చేసినటువంటి విషయం, మరి అక్కడ ప్రజా సంఘాల వారు కానివ్వండి అందరూ కూడా ఈ ఘటన ఏదైతే ఉందో దాన్ని సత్వరమే స్పందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి అంతేకాకుండా మరి ఏదైనా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏది కావాలి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకుంటూ ఉన్నారో ఆ దిశగా కూడా మరి అందరూ పనిచేయాలని కూడా కోరుతా ఉన్నాం. మరి అంతేకాకుండా మరి డిపార్ట్మెంట్కి సంబంధించి డీజీపీ గారు కానివ్వండి ఇలాంటి సంఘటనలు దృష్టిలోకి వచ్చిన వెంటనే వారి మీద శాఖపరమైనటువంటి చర్యలు తీసుకుంటూ వస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒకటే చెప్తూ ఉన్నారు, ఎవరైనా ఇలాంటి సంఘటనలకు బాధ్యులైతే ఎవరిని కూడా ఉపేక్షించొద్దని కూడా చెప్తా ఉన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత పోలీస్ శాఖలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇన్స్పెక్టర్ స్థాయి వరకు వీక్లీ ఆఫ్ ఇవ్వాలి, కొంత ఒత్తిడి తగ్గించుకునే విధంగా కూడా వారు చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. మరి ఎవరైనా అధికారులు విచారణ చేసేటప్పుడు మరి వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా విచారించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఎందుకంటే వాళ్ళు ప్రాణాలను కూడా విడిచిపెడుతున్నటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ఎవరైనా వేధింపులకు గురయ్యినట్లయితే ప్రాణాలు తీసుకోకుండా పై అధికారులకు ఫిర్యాదు చేసే విధంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఏపీ పోలీస్ సేవ యాప్ ఇప్పటికే మనం ప్రారంభించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా. మరి ఎవరైనా అక్కడ వాళ్లకు అన్యాయం జరుగుతుందన్నా కానీ వారి మీద అంటే అక్రమ కేసులు బనాయించారు అనేటువంటి ఏదైనా అనుమానం వస్తే వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే విధంగా ప్రతి జిల్లాలో కూడా ఎస్పీ ఆఫీస్లో ఒక ప్రత్యేకమైనటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉందని కూడా గుర్తించమని కూడా కోరుతా ఉన్నాం. ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా మరి ఏదైనా అనుమానం ఉన్నప్పుడు పోలీసులు పిలిపించి విచారించడం అన్నది సహజమైన ప్రక్రియ. అందులో మరి వాళ్ళు బాధ్యులు కానట్లయితే మరి విచారణ ఏదైనా రాంగ్ వేలో జరుగుతుందంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం కూడా కల్పిస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా వారి ప్రాణాలను బలవంతంగా తీసుకోవద్దని, మరి ఈ సంఘటన చాలా అంటే కలిచివేసింది. కుటుంబం మొత్తం కూడా మరి ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడడం అన్నది చాలా బాధ అనిపించింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ సంఘటన పట్ల వెంటనే స్పందించినటువంటి తీరు ఈరోజు ముస్లిం మైనారిటీ సంఘాలు కూడా హర్షాతిర వ్యక్తం చేసి వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారని కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నష్టపరిహారం కదండి, ఎవరైతే ఆ ఘటనకు బాధ్యులవుతున్నారో వాళ్ళ మీద కూడా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటా ఉంది.
ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు వాళ్ళ మీద శాఖాపరమైన విచారణ ఎదుర్కొంటే వారొక్కళ్ళే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకసారి సస్పెండ్ అయ్యారంటే ఒక ఆఫీసరు మళ్ళీ వాళ్ళ ఉద్యోగంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఏదైనా ఇలాంటి సంఘటన ఎదురైనప్పుడు వాళ్ళు ఎదురు కాకుండా చూసుకోమని కూడా చెప్తా ఉన్నాం. ఇప్పుడు 3 సెక్షన్ల మీద కేసులు పెట్టామండి. 306 అంటే ఇప్పుడు ఆత్మహత్యకు పురుగొల్పినటువంటి ఘటన, అదేవిధంగా 324 ఇవి సెక్షన్స్ అంటే అంటే మానసికంగా గాయపరచడం, ఫిజికల్గా కూడా గాయపరిచినట్టు ఈ 3 సెక్షన్స్ మీద కేసులు పెట్టడం జరిగింది. ఎస్. ఇప్పటి వరకు ఈ సెక్షన్స్ ఏదో అప్లై చేశారు, those are the relevant sections of law. Okay, 306 is abetment to commit suicide. So these are the relevant sections of law. తర్వాత ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతున్నారు. సో ఇన్ ద ఎంక్వైరీ ఆల్ అదర్ అలిగేషన్స్, ఇప్పుడు పాత కేసులో కూడా ఏదో మిస్బిహేవ్ చేశారు, పాత కేసులతో కూడా కావాలని ఎట్లా కేసు మీద పెట్టారు అని ఆ ఆరోపణలు కూడా చాలా ఉన్నాయి. సో అలాంటి ఆ మ్యాటర్లు కూడా మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి వెరెవర్ దెర్ ఈస్ ఎవిడెన్స్ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. ఓకే, సో ఈ బెయిల్ ఇచ్చినారు అది దట్ ఈస్ అ కోర్ట్ మ్యాటర్, మనం చెప్పకూడదు ఇది ఒకటి. సెకండ్లీ, మీరు ఇందాక అన్నారు 2-3 ఇన్సిడెంట్స్ అయింది, కరెక్టే, ఇన్సిడెంట్స్ అయింది. ఈ ఇన్సిడెంట్ అవ్వడం అంటే అది కొత్తది కాదు, పాత గతంలో కూడా చాలా ఇన్సిడెంట్స్ లైక్ దిస్ హ్యాపెన్స్. బట్ ఇలాంటి చర్య ఇప్పటి వరకు ఏ సమయంలో కూడా తీసుకోలేదు గతంలో. ఏది నాట్ ఓన్లీ డిపార్ట్మెంటల్ యాక్షన్ ప్రాంప్ట్గా, దాని మీద క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడము, క్రిమినల్ యాక్షన్లో వెంటనే అరెస్ట్ చేసి లీగల్లీ ప్రొసీజర్ ప్రకారంగా రిమాండ్ కూడా చేయడం జరిగింది. సో ఇలాంటి చర్యలు మీరు ఎప్పుడు కూడా గతంలో జరగలేదు. ఓకే, సో దిస్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో వెరీ క్లియర్, మమ్మల్ని కూడా చాలా స్పష్టంగా ఆదేశం కూడా ఇచ్చారు. ఈ మిస్కండక్ట్, మిస్బిహేవియర్, హై హ్యాండెడ్ యాక్టివిటీస్ పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రత్యేకంగా ఇట్ విల్ నాట్ బి టాలరేటెడ్ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చూస్తే అన్నీ ఒకే రకమైనటువంటి సంఘటనలు కాదండి. ఇప్పుడు చీరాల ఘటన ఒక డిఫరెంట్ ఇష్యూ. మాస్క్ అప్పుడు ఉన్నటువంటి కోవిడ్ నేపథ్యంలో, అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఆ కండిషన్స్ పోలేదు, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి. మరి అప్పుడు మనం కఠినంగా లేకపోతే కొంత ప్రజలకు ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ సంఘటన వేరు. ఈరోజు నిన్న జరిగినటువంటి ఘటన ఏంటంటే, ఒక ఆటోలో అతను ఆటో నడుపుతాడు, ఆ ఆటోలో 70,000 రూపాయలు మిస్ అయినాయి. సో వాళ్ళు విచారణ చేయడం అన్నది బాధ్యత. ఆ బాధ్యతలో మరి కొంత అతను హర్ట్ అయినటువంటి విషయం, తద్వారా కుటుంబం ఆత్మహత్య చేసుకున్నటువంటి నేపథ్యం. ఒక రకంగా చూస్తే మనం 2 రకాలుగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు నేరస్తులు ఏదన్నా నేరం జరిగినప్పుడు వాళ్ళు సరిగ్గా విచారించలేదు, నేరస్తుడు బయటకు వచ్చాడంటే అది కూడా డిపార్ట్మెంట్ తప్పే అవుతుంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మరి కేవలం ప్రభుత్వం మరి వాళ్ళని ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకోకపోయినా కానీ ప్రభుత్వం తప్పు అవుతుంది. మరి ఈరోజు ఘటనకు బాధ్యులు, సంఘటనలు వేరువేరుగా జరుగుతూ ఉన్నాయి, బట్ అన్నీ ఒకే లైన్లో వెళ్ళటం లేదు. అంటే ఇంత పెద్ద డిపార్ట్మెంట్లో ఇన్ని జిల్లాల్లో ఎక్కడో ఒక చోట చిన్న సంఘటన జరిగినప్పుడు, అంటే ఇప్పుడు ఒక దళితుడిని బూటు కాలుతో తన్నడం వచ్చింది, తన్నేటటువంటి ఘటనలో వెంటనే ఇప్పుడు మీరు విచారించవచ్చు, కానీ కాలుతో తన్నడం అన్నది వైరల్ అయినప్పుడు వెంటనే యాక్షన్ తీసుకుంటున్నాం. అంటే
అధికారుల దృష్టిలోకి వచ్చినప్పుడు అలాంటి ఘటనలు అంటే అలాంటి సంఘటనలు జరగకూడదు అని చెప్పి యాక్షన్ తీసుకుంటున్నాం. అది అంటే ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నటువంటి సంఘటనలు కాదు. ఇందులో రాజకీయ ఒత్తిళ్ల ప్రమేయం అసలే లేదు. దయచేసి అది తెలుసుకోవాలి. ఇంకా వన్ మోర్, ఇప్పుడు మార్పులు ఒక చరిత్రం ఒకటి, తర్వాత ఒక కల్చర్, డిపార్ట్మెంట్లో ఒక కల్చర్, ఎగ్జిస్టింగ్ కల్చర్ని చేంజ్ చేయడం కోసం ఇట్ టేక్స్ సమ్ టైమ్. సో వీఆర్ మనం కృషి చేస్తున్నాం. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు బ్రింగ్ చేంజ్ అండ్ ఇన్నోవేషన్ and transformation within the department. Behavior, attitude, the way we deal with common man, citizen when they come to the police station, that effort is ongoing. So to change, it takes time. Still we find aberrations. Whenever aberrations are there, we are very quickly, promptly reacting and taking corrective actions. So this will act as a deterrence anamata in times to come. చేంజ్ మార్పులు ఖచ్చితంగా వస్తుంది. గతంలో ఇలాంటి ఇన్సిడెంట్స్లో ఇలాంటి రెస్పాన్స్ వాజ్ నాట్ విజిబుల్. సో వీఆర్ వెరీ హోప్ఫుల్ దట్ ఇలాంటిది యాక్షన్ వలన అండ్ ఆల్సో లోపల మనం కూడా వీఆర్ హ్యావింగ్ ఇంట్రోస్పెక్షన్ అండ్ వీఆర్ ఆల్సో హ్యావింగ్ రీఓరియంటేషన్ కోర్సెస్ programs also within the department to see that there is a change in our attitude, in our behavior, in our language, in our entire approach when we engage in our duties and responsibilities. So మార్పులు చాలా వరకు వచ్చింది. ఇప్పుడు ఇంకా రాబోయే రోజులు కూడా మార్పులు వస్తుంది. సో ఈ మార్పులు తీసుకురావడం కోసం కూడా ఈ పబ్లిక్ పోలీస్ ఇంటర్ఫేస్ కూడా ఎంతవరకు తగ్గించాలా అది కూడా ఏర్పాట్లు కూడా మనం టెక్నాలజీ వాడి, ఇప్పుడు పోలీస్ సేవ యాప్ అనుకోండి, ఆ పోలీస్ సేవ యాప్ వలన ఒక సిబ్బందికి ఒక సిటిజన్ నీడ్ నాట్ కమ్ టు ద పోలీస్ స్టేషన్. ఆ యాప్ ద్వారా వాళ్ళు దే కెన్ అవైల్ ద సర్వీసెస్. ఇప్పుడు లాస్ట్ వీ సా దట్ ఇన్ 35 days about 42,000 FIRs. 1st of October our Honorable CM has launched that Police Seva app. Our Police Seva app on the 5th of October మనం రివ్యూ స్టాక్ టేకింగ్ చేసినాము. అబౌట్ 42,000 FIRs వాళ్ళు వ్యూ చేశారు యాప్ ద్వారా. గతంలో ఎట్లా ఒక్క ఎఫ్ఐఆర్ కోసం మీరు పోలీస్ స్టేషన్ రావడం, ఒక ఎఫ్ఐఆర్ కోసం పోలీస్ స్టేషన్కి చాలా ఇబ్బందికరమైన విషయం అది. అది కాక ఈ ఎఫ్ఐఆర్ కోసం ఏసీబీ వాళ్ళు 6 కేసెస్ కూడా ట్రాప్ చేశారు పోలీసులో. సో నాట్ ఓన్లీ curbing corruption, zero tolerance to corruption as per the government, but also public service to the citizens through this app. So our contactless ga we are offering the services to the society. So దీని వలన ఏమవుతున్నారంటే మార్పులు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మార్పులు వస్తుంది. People are empowered, citizens are empowered. As per the democratic society system, what is the expectation on the police? To be transparent, to be accountable. So we are being transparent, we are being accountable. What is the citizen's right should be made available to the citizen by the police. So to make sure that these services are offered, we are using technology also to a large extent. This Seva app ante adi nowhere in the country is available, and nowhere in the world you will have so many services available on a digital platform where the citizen can access. So change, మార్పులు ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ. See, we will be open to all instances whichever brought to our notice.
ఓకే, ఆ ఇండివిజువల్ ఇన్సిడెంట్ గురించి ఐఎమ్ సారీ ఐ కెనాట్ గివ్ యూ డీటెయిల్స్ ఇమీడియట్లీ, బట్ ఇట్ విల్ బీ అవర్ ఎఫర్ట్. ఒక విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి, చేంజ్ ఈస్ హ్యాపెనింగ్. We will ensure that we will strive to make change. ఇప్పుడు 100% చేంజ్ అయిపోయినారు, 100% సాల్వ్ అయిపోయినారు అని అది చెప్పటలేదు. కానీ ఖచ్చితంగా మనం శ్రమ పడుతున్నాము, మనం ప్రయత్నం చేస్తున్నాము, మనం కష్టపడుతున్నాము ఈ చేంజ్, ఈ మార్పులు తీసుకురావడం. కానీ ఇది చెప్పగలుగుతాం ఏమంటే టుడే ఇన్ ద డిపార్ట్మెంట్ there has been a significant change in attitude, change in their behavior, but there are still aberrations, still there are large areas where we need to address, and we agree, concede to the fact that there are problems still. ఆ ప్రాబ్లమ్స్ని మనం ట్యాకిల్ చేస్తున్నాము. సో ఆ ట్యాకిల్ చేయడం కోసం you will not find the police and the government falling short in trying to address these challenges. So we are doing it and we shall do it. అది క్లియర్ మ్యాండేట్ మన ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు, మనకు ఆదేశాలు ఇచ్చారు. సో ఇది కూడా నిన్న జరిగింది, తప్పు చేశారు, మన వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వీఆర్ టేకింగ్ యాక్షన్ ఇమీడియట్గా. అలాంటి యాక్షన్ కూడా గతంలో యూ వుడ్ హ్యావ్ హార్డ్లీ సీన్. థ్యాంక్ యూ. ఈ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం అండి. ఎక్కడైనా బడుగు బలహీన వర్గాల మీద ఇలాంటి సంఘటనలు జరిగితే వెంటనే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. కాకుంటే మీరు చూడండి, గతంలో పోల్చుకుంటే మరి ఏదైనా 1-2 సంఘటనలు, ఉదాహరణకు ఈఎస్ఐ స్కామ్లో అచ్చెన్నాయుడు గారి అరెస్ట్ కానివ్వండి, ఇక్కడ బందర్లో జరిగినటువంటి హత్య కేసులో, భాస్కరరావు గారి హత్య కేసులో అరెస్టు ఉదంతాలను తీసుకొని బీసీల మీద ప్రభుత్వం దాడులు చేయిస్తుంది అంటే ఏ సంఘటన లేకుండా బలవంతంగా తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తున్నారా అన్నది ఒకసారి ఆలోచించండి మీడియా పరంగా. ఇప్పుడు అంటే తప్పు చేస్తున్నా కానీ వదిలేయాలి అన్నది చెప్తున్నారా? ఇప్పుడు తప్పు జరిగింది అంటేనే అరెస్టులు జరుగుతున్నాయి, లేదంటే ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి అన్నారు. మీరు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసుల్లో గతంలో సంవత్సరానికి ఒక 1500 కేసులు జరిగితే ఆ సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నటువంటి పరిస్థితి. ఈ సంవత్సరం 1200 కేసులు నమోదైనాయి. ఓవరాల్గా క్రైమ్లో కానివ్వండి, మహిళల మీద జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ కానివ్వండి, లేదంటే ఎస్సీ ఎస్టీల మీద జరుగుతున్నటువంటి సంఘటనలు కానీ చూస్తే గతంతో పోలిస్తే తగ్గుముఖం పట్టాయన్నది వాస్తవం. మనకు దాదాపు 18% కేసెస్ డిక్రీజ్ అయినటువంటి సంఘటనలు మనం రికార్డ్ చేసుకోవాల్సినటువంటి పాయింట్. అంతేకాకుండా డీజీపీ గారు కూడా ఆదేశించారు, ఏవైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ ఏవైనా ఉంటే వాటిని వెంటనే వితిన్ 10 days సాల్వ్ చేయాలని కూడా అన్ని స్టేషన్స్కు కూడా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఎవరికైనా అలాంటి సంఘటనలకు బాధ్యులు ఉంటే వాళ్ళ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈవెన్ డిపార్ట్మెంట్ చేసినటువంటి యాక్షన్లో కూడా వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. అదే చెప్తుంది, గతంలో మునుపెప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగలేదు, బట్ ఇప్పుడు మాత్రం ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. బెయిల్ మా పరిధి కాదు కదండి, అంటే ఒక సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో బట్ ఏదైనా విచారణ అయితే జరుగుతుంది. ఇప్పుడు ఆ సస్పెండ్ చేసి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అంటే శాఖాపరమైనటువంటి యాక్షన్ అయితే మేము తీసుకున్నాము. బెయిల్ అన్నది కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి దాని మీద మేము కామెంట్ చేయకూడదు. ఇప్పుడు ఒకటండి, హత్యకి ఆత్మహత్య పురికొల్పడానికి రెండింటికి ఒకటే సెక్షన్స్ ఉండవు కదా. ఇప్పుడు ఏ సెక్షన్ ఆ సెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు సపోజ్ పోలీస్ స్టేషన్లో లాఠీ దెబ్బలు కొట్టి చనిపోతే ఒక సెక్షన్ పెడతాం. ఇప్పుడు
వీళ్ళ ఇక్కడ విచారణ వల్ల ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి ఆ పరిధిలో సెక్షన్లు మాత్రమే పెట్టగలుగుతాం, కానీ హత్య కింద పెట్టలేం కదా. సో ఆ సెక్షన్స్ని బట్టి బెయిల్ వస్తుంది, దానికి మనం చెప్పలేం కదా.